पुनीत कुमार नंदेह सह कुटुंबराम दशरमंडलोत्रोत्सवः लक्ष्मी నకరికల్ మండలం చేజల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గంగా భ్రమరాంబ పార్వతీ సమేత కపోతేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సుమారుగా 2000 సంవత్సరాల నాడు దేవాలయం నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఉన్నట్టు ఇక్కడ శాసనాలు ద్వారా నిరూపితమైంది. ఈ యొక్క స్వామివారు స్వయంభూ. ఈ యొక్క ఇక్కడ సిద్ధులు ఇప్పటికీ కూడా తపస్సు చేసేటువంటి సిద్ధులు ఇప్పుడు కూడా సంచారం చేస్తారని ఇక్కడ ప్రసిద్ధి. అందువల్ల మనసులో ఉన్నటువంటి అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఈ స్వామివారి దగ్గర ప్రతీతి. ఇక్కడ ఎవరైతే స్వామివారి దగ్గర నిద్ర చేసి మనసులో అనుకొని పడుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు 40 రోజుల్లో తీరుతాయని ఇక్కడ ప్రతీతి అండి. అట్లనే ఈయనకు ట్రాన్స్ఫర్ల దేవుడు అని కూడా పేరు. ఎక్కడెక్కడి నుంచి కూడా ఎంత కానీ ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ వచ్చి నిద్ర చేసి స్వామివారి యొక్క అభిషేకం చేసుకొని వెళ్ళినట్టయితే 40 రోజుల్లో వాళ్ళ యొక్క కోరిక మేరకు ట్రాన్స్ఫర్ వస్తుందని ప్రసిద్ధి అండి. ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. దసరా బాగా జరుగుతుందండి. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి జనం బాగా వస్తారు. అట్లనే సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా జనం బాగా వస్తారండి. తర్వాత మాఘమాసంలో శివరాత్రి నెల మొత్తం కూడా బాగా జరుగుతాయి. శివరాత్రి నెలలో మహాశివరాత్రి ముందు రోజు నుంచి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణం జరుగుతుంది, తిరునాళ్ళ జరుగుతుందండి ఇక్కడ బాగా. కార్తీక సోమవారం సందర్భంగా గంగా భ్రమరాంబ పార్వతీ సహిత కపోతేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఎంతో విశేషంగా బ్రాహ్మీ ముహూర్త సమయం నుంచి స్వామివారికి ఎంతో వైభవపేతంగా ఏకాదశ రుద్రాభిషేకము, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేక కార్యక్రమం నిర్వహించబడినది. కావున గ్రామ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఎంతో వైభవపేతంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా సాయంకాలము ఆకాశ దీపారాధన, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర పూజలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాం. ఓం కపోతేశ్వరాయ నమః.